నమస్తే పిల్లలు, ఈ వీడియోలో తేటగీతి పద్యపాదానికి గణ విభజన చేస్తాం కదా, దానికి గణాల పేర్లు పెడదాం. గణ విభజన చేసిన తర్వాత వీటికి పేర్లు పెట్టాలంటే మనకు సూర్యగణములు ఇంద్రగణములు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. చూడండి, 3 లఘువులు ఉంటే అది నగణం, ఇది సూర్యగణం. మొదటిది సూర్యగణం. 2 లఘువులు 1 గురువు వస్తే అది తగణం, ఇది ఇంద్రగణం అవుతుంది. 2 లఘువులు 1 గురువు, తగణం. నెక్స్ట్ గురువు గురువు లఘువు, ఇది కూడా తగణమే అవుతుంది. నెక్స్ట్ తగణం వచ్చేసి ఇంద్రగణం. గురువు లఘువు వస్తే అది హగణం, సూర్యగణాలు అన్నమాట ఇవి 2 కూడా. నెక్స్ట్ లైన్లో 3 లఘువులు నగణం. సగణానికి లఘువు తోడైతే అది సలం అవుతుంది, సలము అంటే ఇది ఇంద్రగణం. 4 లఘువులు వస్తే అది నలము, ఇది కూడా ఇంద్రగణమే. గురువు లఘువు వస్తే హగణం, అది సూర్యగణం. ఇక్కడ కూడా గురువు లఘువు వచ్చింది, హగణం. ఇప్పుడు చూడండి, దీన్ని పద్య లక్షణాలతో సమన్వయం చేసి చూద్దాం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. మనం మొదటి 2 పాదాలకి గణ విభజన చేసాం. ప్రతి పాదంలో 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. చూసారా, మొదటిది సూర్యగణం, నగణం అనేది సూర్యగణం. నెక్స్ట్ 2 ఇంద్రగణాలు, తా తా అనేది 2 కూడా ఇంద్రగణాలు కదా, 2 తా అనేది ఇంద్రగణం, 2 వచ్చాయి, 2 ఇంద్రగణాలు వరుసగా. అలానే 2 సూర్యగణాలు, హ అనేది సూర్యగణం కదా. నియమం ప్రకారం 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి. నెక్స్ట్ 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతిస్థానములు. 1వ అక్షరము 4వ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. బాకి బ్రా అనే అక్షరంతో, 2వ దానిలో సాకి జ అనే అక్షరంతో యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది ఉండదు. చూసారా, దీనిలో లు ఉంది, దీనిలో 2వ అక్షరం మా ఉంది, అంటే ప్రాస నియమం లేదు. ఇలా ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే దాన్ని తేటగీతి పద్యంగా గుర్తించాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పిల్లలు. ధన్యవాదములు.